సో ఇది ప్రీవియస్ షాట్‌కి కంటిన్యూయేషన్ అనమాట. ఇంకా మేము రూమ్‌కి వచ్చేసాము. ఇక్కడ రూమ్‌కి రాగానే మాకు ఇట్లా అందరికీ రూమ్స్ ప్రొవైడ్ చేశారనమాట. రూమ్‌కి తీసుకొని ఇంకా మేము రూమ్‌లోకెళ్ళాము. సో ఇప్పుడు మీతోటి నేను రూమ్ టూర్ షేర్ చేస్తాను. స్టార్టింగ్ అనమాట. ఇక్కడ మనకి కొంచెం రెయిన్స్ ఎక్కువ కాబట్టి రూమ్‌లో ఫస్ట్ కొంచెం అంబ్రిల్లా అట్లాంటివి కొన్ని ఇచ్చారు సేఫ్టీకి. బయటికెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హెడ్ బాత్ హెయిర్ డ్రైయర్ అట్లాంటి బేసిక్ థింగ్స్ అనేది ఇచ్చారనమాట. కొంచెం వాటర్‌కి పెట్టుకోవడానికి ఒక ఫ్రిడ్జ్ ఇట్లా బేసిక్ థింగ్స్ అండ్ హాట్ వాటర్ కోసం అది కెటిల్ అట్లా అని కొన్ని బేసిక్ నీడ్స్ ఇచ్చారనమాట. రూమ్ అయితే పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్. ఒక 3 మెంబర్స్ స్టే చేయడానికి హ్యాపీగా ఉంటుందనమాట. సో ఇంకా బాల్కనీ వస్తే బీచ్‌కి ఆపోజిట్టే ఈ హోటల్ ఉంటుందనమాట. నౌ ఐ విల్ ట్రై టు షో బట్ అంత క్లియర్‌గా అర్థం కాదు. డైరెక్ట్‌గా చూస్తే గనక బీచ్ అనేది కనిపిస్తుంది. సో ఇంకా నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అయిన తర్వాత నేను ఇట్లా డ్రెస్సింగ్ చేసుకున్నాననమాట. మేము బయటికెళ్తున్నామనమాట. ఎందుకు అంటే జస్ట్ ఊరికే బ్యాంకాక్ అంటేనే మనకి నైట్ వ్యూ బాగుంటుంది కదా! సో అట్లా చూసేసి డిన్నర్ చేసుకొని వద్దాము అనేసి ఐడియా. షెడ్యూల్ అయితే ఈరోజు ఏమీ లేదనమాట. జస్ట్ రెస్ట్ తీసుకోవడమే. ఎందుకంటే నైట్ అంతా జర్నీ చేసి టయర్డ్ అయిపోయింటారు కదా! సో ఈరోజంతా ఖాళీననమాట. ఇంక ఇట్లా రెడీ అయిపోయి మేము కిందకొచ్చేసాము. అండ్ నా రూమ్ వచ్చేసి 9th ఫ్లోర్ అనమాట. సో ఇది మేము స్టే చేసిన హోటల్. నెక్స్ట్ ఇంకా ఇట్లా ఊరికే బీచ్ సైడ్ అట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. చూసారా ఇక్కడ పటాయా అని ఉంది. నెక్స్ట్ ఈ నైట్ వ్యూ అంతా ఇట్లా చూసి ఇక్కడ జనాలైతే మరి మిడ్ నైట్ అయినా కూడా ఇంకా రోడ్స్ మీదే ఉంటారనమాట. సో అట్లా ఇది వచ్చేసి వాళ్ళ టెంపుల్ అనమాట. ఒకటి వీళ్ళు బుద్ధిస్ట్ ఎక్కువ ప్రే చేస్తారు కదా ఆ టెంపుల్. అండ్ ఇక్కడ చూసారా ఎట్లా ఆడుకుంటున్నారో ఇట్లానే ఆడుతూ ఉంటారు.